హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు కొంచెం చిన్న స్మాల్ షాపింగ్ ఉందండి. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చానన్నమాట. సో ఇది నేను అంటే ఎమర్జెన్సీగా రెగ్యులర్ గా ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఒక 2 షాప్స్ నాకు రెగ్యులర్ గా వస్తూ ఉంటాను నేను. ఇక్కడైతే నాకు కొంచెం రీజనబుల్ అండ్ ఆంటీ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రైజెస్ విషయంలో కూడా చాలా అంటే రీజనబుల్ గా ఇస్తారనమాట డిస్కౌంట్ లో. సో అందుకే నేను ఇక్కడికి వస్తాను. చాలా బాగుంటాయండి కలెక్షన్స్ కూడా. ఇక్కడ నాకు ఒక శారీ కావాల్సి ఉండే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. అందరూ రావడము, బ్లెస్ చేయడము చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా ప్రశాంతంగా ఉంది మనసు అయితే. బ్లెస్ అంటే వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్నీ కూడాను నాకు ఇంకా ముందుకి మంచిగా వెళ్ళాలి, మంచిగా ఉన్నత స్థాయికి ఎదగాలి అని నాకు చాలా మంచిగా అనిపించింది. సో మీకు కూడా షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నాకు అంత ఎంజాయ్ చేశాను, అంత హ్యాపీగా మనశ్శాంతిగా జరిగింది కదా. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, విష్ చేస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక ఇంటి ఆడపిల్లగా మీ అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అన్నయ్య వాళ్ళు అసలు ఇంతగా సపోర్ట్ చేయడం అనేది నాకు నేనే దాన్ని అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఆ వే అనేది నాకు తెలియడం లేదు, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది. సో నిజంగా అన్నయ్య వాళ్ళు కూడా ఎన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కూడా మాకంటూ కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు మాతో పాటు. సో కేటాయిస్తున్నారు, మాకు ఆ టైంని ఇస్తున్నారు అంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో వాళ్ళ ఫ్యామిలీస్, నాట్ ఓన్లీ అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, పిల్లలు, సో వాళ్ళందరూ కూడా మాతో కలవడానికి, మీట్ అవ్వడానికి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా అంటే నాకు మంచి ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఇలానే మేము కలకాలం కలిసి ఉండాలి అని చెప్పేసి మీరందరూ ఎలా అయితే బ్లెస్ చేస్తున్నారో నేను కూడా ఆ భగవంతుని అదే కోరుకుంటున్నాను. సో ఈరోజు ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి అండ్ పక్కన వ్రతం అవుతున్నది, గృహప్రవేశం ఉన్నది. ఒకసారి వాళ్ళని పలకరించేసి ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ సాయి వెంకటన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళేది ఉంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నయ్య లంచ్కి బయటకు వెళ్దాం అంటున్నారు. అందుకోసం అని చెప్పేసి పూజ సామాగ్రి అవన్నీ కూడా తీసేసుకొని మళ్ళీ నాన్ వెజ్ తిన్న తర్వాత అవి ముట్టుకోకూడదు కదా. సో అందుకోసమని మొత్తం క్లియర్ చేసేసుకొని వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళు వస్తా అన్నారు. సో షెడ్యూల్ అయితే బిజీగా ఉంది. చూడాలి ఎంతవరకు నేను మీకు కవర్ చేసి చూపెట్టగలను అనేది ట్రై చేస్తాను. ఓకే, కీప్ వాచింగ్. పూజా ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్గా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నామండి. ఇవి వెండివి కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇంకా ఎక్స్ట్రాగా యూజ్ చేసినవన్నీ కూడాను నేను మళ్ళీ కవర్లో ప్యాక్ చేసి పెట్టేసుకుంటాను. అంటే డస్ట్ ఫామ్ కాదు, ప్లస్ ఇంకోటి కలర్ కూడా చేంజ్ అవ్వవు అనమాట అలా పెట్టేసుకుంటే. సో నేను అందుకోసమని ఎప్పుడైనా పూజకి తీసినవన్నీ కూడాను మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకొని ఒక కవర్లో పెట్టేసుకొని ఎయిర్ ఫామ్ కానీ ప్లేసెస్లో పెట్టేసుకోవాలన్నమాట. సో పీటలు ఇవన్నీ కూడా నేను మళ్ళీ చదివి పెట్టేసుకుందామని చెప్పేసి బ్యాగ్లో పెట్టేసి ఉంచేసాను. చెప్పాను కదండి పక్కన వ్రతం జరుగుతుంది అని చెప్పేసి. సో అక్కడ ఒకసారి కలిసేసి వెళ్దామని చెప్పేసి వచ్చాను. అందరూ హడావిడిగా ఉన్నారు. సో అంటే స్వామివారికి దండం పెట్టేసుకొని ఒకసారి వాళ్ళందరినీ కలిసేసి సో నేను మళ్ళీ వచ్చేసాను వెంటనే. అంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా. సో అన్నయ్య వాళ్ళందరూ కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారని కాల్ చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి మిస్ కావద్దండి, సత్యనారాయణ స్వామి వ్రతం కదా, ఖచ్చితంగా వచ్చి ప్రసాదం తీసుకొని అయినా వెళ్ళాలి, ఎంత వర్క్ ఉన్నా కూడా అని చెప్పేసి నేను వచ్చి కలిసేసి వెళ్ళాను అనమాట. సో అక్కడ నుంచి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వచ్చానండి. ఆఫీస్కి వెళ్ళే దారిలో అన్నయ్య కోసం అని చెప్పేసి, సాయి వెంకటన్నయ్య కోసం అని చెప్పేసి కేక్ తీసుకుంటున్నారు సంతోష్ అండ్ వేణు గారు. సో ఆఫీస్కి నియర్ బైలోనే ఉంటుందన్నమాట బేకరీ ఒకటి. సో అందులో కేక్ తీసేసుకుంటున్నారు. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళి సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట.
ఆఫీస్లో సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని లంచ్ కోసం అని చెప్పేసి సాయి వెంకటన్నయ్య బయటికి వెళ్దామని ప్లాన్ చేశారండి. సో మాకు నియర్ బైనే ఉంది డ్రైవ్ ఇన్ అని చెప్పేసి, అందులో మర్యాద రామన్న ఉందన్నమాట రెస్టారెంట్. దానికోసం అని చెప్పేసి మా వెహికల్స్లో మేము వచ్చాము. వెంకటన్నయ్య అండ్ దినేష్ గారు సో వాళ్ళ కార్లో వచ్చారనమాట. ఇది మర్యాద రామన్న అని చాలా బాగుందండి. లోపల యాంబియన్స్ కూడా చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. సో అన్నయ్య వాళ్ళు ఇప్పుడే వచ్చారు. లోపల డిఫరెంట్ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇంకా వేరే స్టాల్స్ కూడా ఉన్నాయి. సో క్యాండీ క్రీమ్ అలా కొన్ని స్టాల్స్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ థింక్ ఈవినింగ్ టైం వాళ్ళని అలా తీసుకొని వస్తే ఎంజాయ్ చేస్తారు. కొన్ని గేమ్ జోన్స్ కూడా ఉన్నాయి, నేను అవి కవర్ చేయలేకపోయాను. అండ్ వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి త్వరగా లోపలికి వెళ్ళిపోదాము రెస్టారెంట్ లోపలికి అని చెప్పేసి, సో బయట కొంచెం ప్లేస్ నేను కవర్ చేయగలిగాను. ఇక్కడ వచ్చేసి తను ఆర్డర్ తీసుకుంటున్నాడండి. అక్కడ స్పెషల్ ఏంటి అని చెప్పేసి అడిగితే కొన్ని ఐటమ్స్ చెప్పాడు, అవి ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఏ ఛానల్ అని చెప్పేసి అడుగుతున్నాడు వీడియో తీస్తుంటే. అక్కడ ఐటమ్స్ అన్నీ కూడా అంటే మెనూ కూడా డిఫరెంట్గా ఉందండి. ఇది వచ్చేసి దంచి కొట్టుడు చికెన్ అంట. సో అలా కొన్ని బుట్ట బిర్యానీ, సో అలా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. మేము కొన్ని ఆర్డర్ చేసినవి కవర్ చేశాను. 1 సెకండ్ హ్యాపీ బర్త్డే సాయి వెంకటన్నయ్య. స్వీట్ అయితే సూపర్ అండి, చాలా బాగుంది. అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆల్రెడీ మీకు తెలుసు వెంకటన్నయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఎంజాయ్ చేసాం అని చెప్పేసి. సో అది మర్యాద రామాయణంలో మా వెంకట గారి మర్యాద చాలా బాగుంది. బుట్ట బిర్యానీ వీళ్ళందరూ చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు, కానీ నేను ఎక్కడ ఉండలేదండి, జస్ట్ గిన్నె కట్టాను అంతే. బాగా చేసుకో. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారని చెప్పేసి నేను చికెన్ స్నాక్స్ చేస్తున్నానండి. చికెన్ పకోడీ ఆల్రెడీ వంట అయిపోయింది. చికెన్ కర్రీ చేశాను అండ్ పచ్చి పులుసు రైస్ చేశాను. అవి రొటీన్గా అవే అవుతున్నాయి కదా, ఈసారి డిఫరెంట్గా స్నాక్ ఐటమ్ చేస్తున్నాం కాబట్టి అదొక్కటే నేను వీడియో తీసి చూపెడదామని చెప్పేసి వీడియో తీసానండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg బోన్ చికెన్ తీసుకున్నాను. ఇవి స్మాల్ పీసెస్గా కట్ చేయించుకొని వచ్చారనమాట మా వారు. నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత నేను కారం యాడ్ చేసేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసేసుకున్నానండి. అంటే కొంచెం అది స్పైసీగా ఉంటుంది, నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటాను అనమాట లాస్ట్లో. సో మీరు స్పైసీగా తినగలిగేవారైతే మంచిగా సరిపడినంత మీరు వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పించ్ ఆఫ్ అంటే చిటికెడంత మాత్రమే యాడ్ చేసుకున్నానండి, ఎక్కువ యాడ్ చేయలేదు పసుపు. దాని తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మేము కొంచెం సాల్ట్ తక్కువగానే తింటామన్నమాట. సో మా వారైతే కంప్లీట్గా, మా వారు కానీ నేను కానీ అండ్ పిల్లలకి కూడా చాలా తక్కువనే కర్డ్ రైస్లో వాళ్ళు అసలు సాల్ట్తో తినరు. సో మేము సాల్ట్ అయితే చాలా తక్కువగానే తింటామన్నమాట. దాని తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యూస్ చేసుకున్నాను. సో అక్కడ వాటికి యాడ్ చేసేసాను అనమాట. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్. సో ఇంకొంచెం యాడ్ చేయొచ్చు, బట్ నేను కొంచెమే వేసాను. 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది అని చెప్పేసి నేను అంతవరకే వేసి, సో దాని తర్వాత లెమన్ 1/2 పీస్ తీసుకొని స్క్వీజ్ చేసుకున్నాను. సో ఇది ఏంటి అని అంటే ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ పిండితే ముక్క గట్టిగా అవుతుందండి కొంచెము. నేను ఇక్కడ అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట. సో అందుకోసమని లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. పిల్లలకి ఇలా ఇన్స్టెంట్గా ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా స్నాక్స్ లాగా ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అసలు 1/2 kg చేశాను నేను, వితిన్ 10 minutesలో కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ పాప వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. సో అంటే నేను ఫ్రెండ్ వాళ్ళు అంటున్నాను, బట్ చూపెట్టట్లేదు ఏంటి అనుకోకండి. సో అంటే కొంచెం వాళ్ళకి కెమెరా ఫేస్ చేయడం షై అనమాట. సో ఇప్పుడే వద్దు అని చెప్పేసి అని అన్నారు.
డెఫినెట్గా నేను మళ్ళీ వీలు కుదిరినప్పుడు సో వాళ్ళకి ఇష్టమైనప్పుడు మీకు నేను ఇంట్రడ్యూస్ చేశాను మీ అందరికీ కూడాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ముక్కలకు అదంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. నేను ఇదంతా ప్రాసెస్ వీడియో తీశాను, కానీ నేను డీప్ ఫ్రై చేసేది మాత్రం వీడియో తీయడం మర్చిపోయానండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ కారం నాకు సరిపోయినట్టుగా అనిపించింది, మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకొని వేసుకున్నాను. చెప్పాను కదా మాది కొంచెం కారం ఉంటుందని చెప్పేసి నేను ఒకేసారి అంతా వేయలేకపోయాను. సో అందుకోసమని మళ్ళీ ఒకసారి చెక్ చేసి వేసుకున్నాను అనమాట. సో నేను ఇది కంప్లీట్గా వీడియో చూపెట్టలేకపోతున్నాను, బట్ ఇవి ఇక్కడ వరకు అయితే యాస్టీస్గా మీకు చూసారు కదా, మీరు కూడా ట్రై చేయొచ్చండి. ఇంకా నేను దీన్ని డీప్లో ఒక 20 minutes పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసాను. సో అంతే అండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్.